బీహార్లో ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపైన చర్చ సాగుతోంది. కాగా కేబినెట్లో తమకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ముఖ్యమంత్రిగా ఖరారైన నితీష్ కుమార్ను కోరుతున్నాయి. ఈసారి కమలం పార్టీ కేబినెట్లో ఎక్కువ బెర్తలు దొక్కుతాయని ప్రచారం కూడా నడుస్తోంది. అలాగే లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమనే వార్తలు పాట్నా రాజకీయ వర్గాల్లో గుప్పమంటున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగియడం, ఎన్డీఏ కూటమి విజయ ఢంకా మోగించడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఈ నెల 20న మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈసారి కూడా ఎన్డీఏ కూటమి తరఫున నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ కుండబద్దలు కొట్టారు. దీంతో ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠ వేడింది. కాగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాట్నాలోని గాంధీ మైదానం వేదిక కానుంది. నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్న విషయం ఖరారు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి మంత్రి కూర్పుపై పడింది. కేబినెట్లో ఎవరెవరుంటున్నారన్న విషయంపై ఊహాగానాలు నడుస్తున్నాయి. కాగా తాజా ఎన్నికల్లో కమలం పార్టీ 89 సీట్లలో జయకేతనం ఎగిరేసింది. అలాగే జేడీయూ 85 సీట్లలో గెలుపొందింది. కాగా ఈ రెండు పార్టీలు తాజా ఎన్నికల్లో చేరి 101 సీట్లలో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎటు ముఖ్యమంత్రి పదవి జేడీయూకు వదిలేయడంతో కేబినెట్లో ఎక్కువ బెర్తులు కమలం పార్టీకి దక్కే అవకాశాలున్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల ప్రకారం కమలం పార్టీకి 16 మంత్రి పదవులు లభిస్తాయి. అలాగే జేడీయూకు 14 మంత్రి పదవులు లభిస్తాయంట. కాగా ఈసారి కేబినెట్ కూర్పులో కొత్త ఫార్ములాను ఎన్డీఏ కూటమి అమలు చేయబోతున్నట్లు పాట్నా రాజకీయ వర్గాల కథనం. ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. కాగా ఈ ఫార్ములాను పక్కాగా అమలు చేస్తే ఈసారి బీహార్లో జంబో మంత్రివర్గం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పాత వారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు కొత్త వారికి కూడా నూతన కేబినెట్లో ప్రయారిటీ ఇవ్వాలని ఎన్డీఏ కూటమి పెద్దలు భావిస్తున్నట్టు పాట్నా రాజకీయ వర్గాల కథనం. ఇటు బీజేపీ అటు జేడీయూ నుంచి 5 కొత్త ముఖాలకు అవకాశాలు లభించనున్నట్టు తెలుస్తోంది. కాగా జేడీయూ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉమేష్ సింగ్ కుష్వాకు నూతన మంత్రివర్గంలో తప్పకుండా చోటు లభిస్తుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే జేడీయూ నుంచి పాత మంత్రుల్లో ఎక్కువ మందికి ఈసారి కూడా చోటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటితో పాటు జేడీయూ నుంచి ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్కు కీలక పోర్ట్ఫోలియో దక్కుతుందని పాట్నా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా చిరాగ్ పాస్వాన్కు ఇస్తారన్న ప్రచారం నడుస్తోంది. తాజా ఎన్నికలలో లోక్ జనశక్తి పార్టీ 19 సీట్లలో జయకేతనం ఎగిరేసింది. అంతేకాదు దళితుల్లో పాస్వాన్ సామాజిక వర్గానికి తిరుగులేని నాయకుడిగా ఇటీవల చిరాగ్ పాస్వాన్ ఎదిగారు. అలాగే ఎన్డీఏ కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలకు కూడా అవి గెలుచుకున్న సీట్ల సంఖ్యను బట్టి కేబినెట్లో బెర్తు ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఏదేమైనా నూతన కేబినెట్లో ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు బీహార్లో హాట్ టాపిక్గా మారింది.